హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఐ హోప్ యు ఆర్ స్టేయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏడిపోతున్నాం అనుకుంటున్నారా? మూట ముళ్ళు చదువుకొని ఏడిపోతున్నాము, శ్రీశైలం పోతున్నాం. 3 టిప్స్ చేస్తున్నాం. ఏంటంటే శ్రీశైలం మధ్యమడుగు ఆ సైడ్లో ఉంటుంది, శ్రీశైలం సైడ్లో ఉంటుంది. ఇంకా మా ఊర్లో నాయనపల్లి ఉంది, అమ్మవారు ఉంటారు. సో అక్కడ 3 వెళ్తున్నాం పూజ చేయడానికి. సో ఇప్పుడు మెట్రో స్టేషన్లో ఉన్నాము. మెట్రో నుంచి MGBSకి వెళ్తాం. అక్కడ కలుస్తాం మిమ్మల్ని. ఓకేనా గాయ్స్? సో గాయస్ వచ్చేసినాం. వచ్చేసినాం అంటే ఇప్పుడు మెట్రో నుంచి MGBS బస్ స్టాండ్ దగ్గర దిగినాం. వచ్చేసినాం, ఈయనే ఉన్నాము. సో ఇప్పుడు బస్ ఎక్కుతాం, శ్రీశైలం బస్ ఎక్కాలి. సో శ్రీశైలం బస్ ఎక్కిన దాని తర్వాత మాట్లాడుకున్నాం. ఓకే. సో గాయస్ ఇప్పుడే బస్ స్టాండ్ దగ్గర రీచ్ అయిపోయినాము. ఇంకా రాలే బస్సు, వెయిట్ చేస్తున్నాము ఇంకా వచ్చేంత వరకు. సో చూద్దాము బస్సు ఎప్పుడు వస్తుంది. ఇంకా అయితే బస్సు ఏం రాలేదు ఇక్కడ. చూడండి, ఇది మొత్తం వ్యూ బస్ స్టాండ్ దగ్గర అయితే. సో గాయస్ ఏంటంటే ఇప్పుడు బస్సు ఎక్కేసినాం. బస్సు 1 గంట తీసుకుంది టైము. సో గాయస్ 1 గంట వెయిట్ చేసిన తర్వాత అయితే బస్సు అయితే వచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాము, శ్రీశైలంకి వెళ్తున్నాము. సో మేము వచ్చింది అయితే ఎప్పుడు వచ్చినామంటే 7 o'clock వచ్చినాం. సో మెట్రో ఎక్కినాం 7:30కి. మెట్రో ఎక్కగానే ఇక్కడ రాగానే 8:30 అట్లా అయిపోయింది. బస్సు వచ్చింది 9:30కి ఎక్కుతున్నాము. ఎందుకంటే మేము అక్కడ నుంచి అక్కడ వెళ్దాం అనుకున్నాం. ఈరోజే ఒకటే రోజు 2 గుళ్ళ దగ్గర వెళ్దాం అనుకున్నాం, కానీ అట్లా అవ్వదు. ఎందుకంటే లేట్ అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు 9:30 అవుతుంది. సో ఇప్పుడు వచ్చింది బస్సు, శ్రీశైలం బస్సు. సో ఇప్పుడు వెళ్తున్నాం శ్రీశైలంకి. అక్కడ వెళ్ళంగానే 2 అవుతుంది అనుకుంటా. 2 అవుతుంది అక్కడ వెళ్ళంగానే. చూద్దాం మళ్ళీ ఎంత అవుతుందో టైం. సో మీరు చూడండి మొత్తం ఎట్లుంటుందో అక్కడ బయటది. ఓకేనా? ఏవా ఇంకా గైస్ ఆఫ్టర్ ద లాంగ్ టైమ్ ఆఫ్ జర్నీ మేము ఇక్కడ పక్కన ఆగినాము. ఎక్కడంటే ఇప్పుడు మధ్యాహ్నం టైం అవుతుంది, లంచ్ టైం అవుతుంది కాబట్టి లంచ్ చేయాలి కాబట్టి పక్కన ఆపినాము. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ కనిపించేదే మన కొండ. ఇదే మనం ఇప్పుడు ఎక్కేది. సో మీకు చూపిస్తాను మొత్తం ఈ వ్యూ ఎలా ఉంటుందో. ఇప్పుడు మన్నూరు, ఇక్కడ నుంచి మన్నూరు వస్తుంది. అక్కడ నుంచి ఆ సైడ్ ఒక రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్తే శ్రీశైలం వచ్చేస్తుంది. సో అది మన రూట్. సో మొత్తం వ్యూ ఎలా ఉంటుందో అది మొత్తం చూపిస్తాను ఇప్పుడు పైన ఎక్కే వ్యూ ఎలా ఉంటుందో. ఓకేనా గైస్? సో ఇక్కడ పక్కన ఆగినాము డాబా దగ్గర. సో దీని తర్వాత నుంచి మనం వెళ్ళుడే. ఓకేనా?
గాయస్ ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయినాము. ఏడ చూడండి ఇదే మొత్తం శ్రీశైలము. ఇదిగోండి ఇదే శ్రీశైలం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే వాష్రూమ్స్ వెతకడానికి వెళ్తున్నాము. సో వాష్రూమ్ వెతికేసి అక్కడ నుంచి మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళిపోతే అయిపోతుంది. సో దర్శనానికి వెళ్దాం. ఫస్ట్ మనం వాష్రూమ్స్ దగ్గర వెళ్దాము. ఓకేనా గైస్. సో ఛాన్స్ అయిపోయింది ట్రావెలింగ్ చేసి జర్నీ చేసి. సో తీసిన నేను ఎందుకంటే బస్ ముందర వచ్చి తీసినాను. కొన్ని షార్ట్స్ చూసి అనుకుంటా మీరు ఎట్లున్నాయో చెప్పండి నా కామెంట్లో. ఇంకా ఈడ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దర్శనం ఇవన్నీ గుండు ఇవన్నీ అయిపోయినాక మనం ఏడుకోతున్నాం అంటే మధ్య మడుకోదాం. మధ్య మడుక్కోయి ఆడ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. ఆడ కూడా స్నానం చేసుడు ఆడ కూడా అదే కథ ఇదే ఉంటుంది. సో ఈడ ఏమైనా కొందాము. ఇంకా దర్శనం అయిపోయినాక చాలా ఉంటాయి కొనేవి. చూద్దాం మొత్తం ఎట్లా ఏమేమి ఉంటాయో. సో ఫస్ట్ మనం ఏడుకోతున్నాం అంటే పాతాళ గంగ ఉంటుంది కదా, ఆడిపోతున్నాము. ఇప్పుడు వాష్రూమ్ దగ్గర వెళ్ళి పాతాళ గంగకు పోయి ఆడ స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళిపోవడే. సో ఓకేనా గైస్. సో చూస్తుండండి వాచ్ టిల్ ఎండ్. సో ఎండ్ వరకు చూడండి, మర్చిపోకండి. లైక్ కొట్ట మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వాష్రూమ్స్ కోసం వెళ్తున్నాం. సో గైస్ ఇక్కడ చూడండి ఇదే పాతాళ గంగ. కింద ఉన్న దారి ఇదే చూడండి. మొత్తం ఇక్కడ అడ్డం జాలింది అంటే ఇదేదో తెలియదు, ఇంకా రాలే. 10 years బ్యాక్ వచ్చినుండే. ఇప్పుడు అక్కడ కనిపించేదే గంగా. కింద నుంచి మెట్లు ఉంటాయి, కింద నుంచి వెళ్ళాలి. గంగాదేవి పాదాలు, గంగాదేవి పాదాలు అంటారు ఫ్రెండ్స్. చూడండి సో వేసిన మెట్లు చూడండి ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళాలి. సో గాయ్స్ దిస్ ఇస్ ద వే. ఇక్కడ ఉంది ఒక వే, ఇక్కడ నుంచి లోపల ఉంది దారి. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ స్తంభాలాగా ఉన్నాయి, ఇక్కడ వే ఉంది. సో గాయ్స్ ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ చూడండి ఒక పడవ పోతుంది. జూమ్ చేస్తున్నా చూడండి, కనిపించదు అనుకుంటా. చూసారా ఎట్లుంది వ్యూ. ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఉంది దారి. ఇక్కడికి వెళ్ళి ఇంకా అట్లా కింద వెళ్ళాలి. అట్లనే కింద వెళ్ళకుండా పోయి ఆడపోవాలి. ఆడపోయి స్నానం చేసి మళ్ళీ రావాలి. సో గాయ్స్ ఈయన ఇప్పుడు చేసేసి స్నానము ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఖాళీ ఉంది, ఇప్పుడే చేస్తున్నాం. సో గాయ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని చేపలు వెళ్తున్నాయో కనిపిస్తుంది కదా మీకు. అన్ని చేపలు ఇవి. సో గాయ్స్ ఇప్పుడైతే స్నానం చేసుకున్నాము. సో ఇప్పుడు ఏడిపోతున్నాం అంటే దర్శనానికి పోతున్నాము. సో ఇప్పుడు స్నానం అయిపోయింది, డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నాము. సో ఇప్పుడు ఏడిపోతున్నాం అంటే దర్శనానికి పోతున్నాం. సో గుడిలోకి వెళ్ళి దర్శనం చేద్దాము. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నాం మెట్లు. ఆడిపోయినాం మనము. ఎక్కడంటే అటు సైడ్ పోయి ఇట్లా ఎక్కి ఇట్లా పోవాలి. ఇంకా పైన కనిపిస్తుందిగా ఇట్లా ఎక్కాలి పైన. సో ఇట్లా ఎక్కి పోయి ఆడపోయి మనం దర్శనం చేద్దాం. ఓకేనా గాయ్స్. సో గాయ్స్ మనమైతే అక్కడ నుంచి మెట్లు ఎక్కేసి అయితే వచ్చేసినాము. కింద అయిపోయిందిగా చూడండి, మొత్తం చెమటలు అయితే అయిపోయింది. అక్కడ నుంచి అయితే మనం వచ్చినాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే దర్శనంకి వెళ్దాము. సో స్టే ట్యూన్డ్.